హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో వచ్చేటటువంటి ఇష్యూస్ ఏమిటి అన్నటువంటి ఇది మాట్లాడమని మొన్న ఒక పేషెంట్ నాకు సలహా ఇచ్చారు. సో మీరు హెల్త్ ఇష్యూస్ చాలా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో సిటీస్లో ఎస్పెషల్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్ సలహాలు ఏమైనా మీరు ఇస్తారా అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు ఆయన అడగడంతో మనం డిస్కస్ చేద్దాం. సో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే ఎవరు? అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకళ్ళు చాలామంది వస్తారు, నాకు 40వ పుట్టినరోజు ఈ మధ్యనే జరిగిందండి, సో నాకు ఏం జబ్బులు వస్తాయి ఏమిటన్న భయంగా ఉంది, అన్ని పరీక్షలు చేయించుకుంటున్నా. కొంతమంది వస్తారు, నాకు 60 వయసు వచ్చిందండి, ఏం జబ్బులు వస్తాయో ఏమిటో అని నేను పరీక్షలు చేయించుకుంటున్నా. అసలు రిటైర్మెంట్ ఏజ్ ఏమిటి అనేది మీరు చూసినట్లయితే దాన్ని బట్టి వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరు అనేది మనం చెప్పచ్చు. ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది ఏదైతే ఉందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంది, ఇంకొక దేశంలో ఒక్కొక్కలాగా ఉంది. భారతదేశం వరకు చూస్తే కొన్ని రాష్ట్రాల్లో కేరళ అట్లాంటివి చూస్తే 56, ఎక్కువ మంది రాష్ట్రాల్లో 58, కొన్ని రాష్ట్రాల్లో 60. సో 58 నుండి 60 ఏళ్ళు దాటిన తర్వాత మీరు ఇక వయసు మళ్ళిన వాళ్ళు అని చెప్పడం గవర్నమెంట్ ఉద్యోగరీత్యా వాళ్ళకి చెప్తోంది. హెల్త్ పరంగా 60 వయసు మళ్ళిన వాళ్ళు కారు. సో వీళ్ళని లేట్ మిడిల్ ఏజ్ అంటున్నారు. ఇప్పుడు 75 దాటిన వాళ్ళకి పెద్దవాళ్ళు అని చెప్పచ్చు. 85 దాటిన వాళ్ళు వెరీ ఓల్డ్ అంటారు. ఓల్డ్ అంటే 75 దాటాలి. 85 దాటిన వాళ్ళు వెరీ ఓల్డ్ అంటున్నారు. సో 60 దాటినప్పుడు రిటైర్మెంట్ అయితే వస్తుంది, కానీ శారీరరీత్యా మీరు లేట్ మిడిల్ ఏజ్ అంటారు. మధ్య వయస్కులే, కొంచెం ఎక్కువ వయసు ఉన్నటువంటి మధ్య వయస్కులు అనేది తెలుసుకోవాలి. సో ఎస్పెషల్లీ సిటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 75 వయసుని దాటిన వాళ్ళు చాలామంది ఇప్పుడు అందరూ భార్య భర్తలే ఉండడం జరుగుతుంది. పిల్లలతో ఎవరు ఉండరు. పిల్లలు ఉన్న వాళ్ళు ఏదో ఉద్యోగాల్లో వేరే వేరే చోట్ల ఉంటారు. కొంతమందికి అయితే ఇంకా దేశంలోనే ఉండరు, వాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉంటారు. ఈ పెద్ద భార్య భర్తలు మాత్రమే హైదరాబాద్లో ఉండి వాళ్ళు ఉండడం జరుగుతుంది. బేసికలీ వాళ్ళు ముందు ఏ శారీరక ప్రాబ్లమ్స్ గురికాగలరు, వెళ్ళే ముందు రిటైర్ అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉందా అనేది రిటైర్మెంట్ ముందే మీరు చేసుకోవడం అనేది ఎంతో అవసరం. సో మీరు 50లో ఉండగానే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవాలి, మీకు మీ భార్యకి చేసుకోవాలి. లేదా మీ పిల్లలు కనుక ఉద్యోగస్తులు అయితే వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ కంపెనీలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో మీ పేర్లు యాడ్ అయి ఉన్నాయా అనేటటువంటిది మీరు చూసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయడం అనేది చాలా ముఖ్యం. సో సడన్గా ఎప్పుడైనా ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెత్తి సడన్గా డబ్బులు లేవు అనేటటువంటి పరిస్థితి రాకూడదు. మీకు ఇన్సూరెన్స్ పాలసీ అంటూ ఉండాలి. ఇప్పుడు చాలా ఉన్నాయి, ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీలు అట్లాంటివి కూడా ఉన్నాయి. సో మీ తహాతకు బట్టి అందరికీ ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది అవసరం. ఏమీ లేకపోతే కనీసం తెల్ల కార్డు ఉంటే వాళ్ళు ఆరోగ్యశ్రీ తీసుకోవాలి. లేదంటే మీ తహాతకు తగ్గ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి ఇప్పుడు నిజానికి, అలాంటివన్నీ తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. నెక్స్ట్, ఇప్పుడు వాళ్ళు చూసుకోవాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి? నేను గుండె పరంగా వస్తే వాళ్ళకి మెల్లగా 60 ఏళ్ళు దాటిన తర్వాత షుగర్ ఆల్రెడీ 15 ఏళ్ళు ఉంటే వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉన్నది. సో హార్ట్ అటాక్ అంటే ఎలా ఉంటుంది, దాన్ని త్వరగా గుర్తించాలి అనేటటువంటి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో మొదట ఏం చేయాలి అంటే ఈసీజీ తీసుకోవాలి అని తెలుసుకోవడం ముఖ్యం. హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయను, నా పాత వీడియోలు మీరు చూసినట్టు అవన్నీ ఉంటాయి. సో హార్ట్ అటాక్ ఎలా ప్రజెంట్ అవుతుంది తెలియాలి, క్విక్గా హాస్పిటల్కి ఎలా వెళ్ళడం అనేది తెలియాలి. సో 65 పర్వాలా, 75, 85 వయసు, 85 వయసు వచ్చిన వాళ్ళైనా సరే బ్లాక్స్ ఉన్నప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళు స్టెంటింగ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వయసు పెరిగితే రిస్క్ పెరుగుతుంది కాబట్టి స్టెంట్లు ప్రిఫర్ చేసినట్లయితే తొందరగా అయిపోతుంది. మనకు స్టెంట్ ఒక జాగ్రత్తగా చూసినట్లయితే ఒక 10, 15, 20 ఏళ్ళ దాకా మనకి కూడా లాగేసేయచ్చు. సో స్టెంటింగ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయండి. అది కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ నేను చెప్పినట్టుగా మీరు ముందుగా ఇన్సూరెన్స్ జాగ్రత్త పెట్టుకున్నట్లయితే స్టెంట్ వేసుకున్నట్లయితే హార్ట్ అటాక్స్ని ఈజీగా క్విక్గా మనం ఫినిష్ చేసేయచ్చు, ఎక్కువ డ్యామేజ్ కాకుండా. నాదేముంది, నా పని అయిపోయింది, ఎవరి కోసం బతకాలి ఇట్లా అనుకుని నేను మందులు వేసుకుంటానండి, నాకు స్టెంట్లు వద్దండి, బైపాస్లు వద్దండి అని ఇంట్లో కూర్చున్నట్లయితే నీవు ఎక్కువ ఆయాసం ఉండడం, ఛాతీలో నొప్పి ఉండడం, మాటిమాటికి హాస్పిటల్కి పరిగెత్తడం, గుండె బలహీన పడిపోయిన తర్వాత మాటిమాటికి హాస్పిటల్ పరిగెత్తడం, వీటి వల్ల ఏమవుతుందంటే మీరు ఇంకోళ్ళకి భారం కాకూడదు అనుకుంటారు, కానీ ఎక్కువ భారం అవుతారు. సైకలాజికల్గా టెన్షన్, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, మాటిమాటికి హాస్పిటల్ పరిగెత్తడం, ఇట్లాంటివి ఉండకుండా ప్రాబ్లం వచ్చినప్పుడే మీరు స్టంట్ ఏం చేసుకుంటే ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది. గుండె ఎక్కువ బలం ప్రిజర్వ్ అవుతుంది, బలహీనంగా కాదు. సైకలాజికల్ కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
మాటికి అనుమానాలు, హార్ట్ అటాక్ ఉందేమో అని పరిగెత్తడం హాస్పిటల్‌కి. మీరు వెళ్ళలేరు, వయసు ఎక్కువ కాబట్టి. మీతో పాటు మీ అబ్బాయి, మీ అమ్మాయినితో వాళ్ళు పనిలో ఉంటారు, విసుక్కుంటారు. మీ భార్య ఉండొచ్చు, ఆవిడ పెద్దావిడ కావచ్చు. ఈ ఇబ్బందులు లేకుండా ఉన్నప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకోండి. మందులేసుకుంటాను అని చెప్పేసి అనుకోవద్దు. రిస్క్ ఉందో లేదో మీ డాక్టర్‌తో డిస్కస్ చేయండి. 85 జనరల్‌గా వయసు దాటిన తర్వాత చాలామందికి హార్ట్ అటాకులు రాకపోవచ్చు గానీ, గుండె హార్ట్ రేట్ స్లో అయిపోతూ ఉంటుంది. దాన్ని సిక్ సైనస్ సిండ్రోమ్ అంటారు. సో, హార్ట్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి పేస్ మేకర్ అవసరమైనటువంటి అవసరం పడుతుంది. ఇది గూడా అంతే. పేస్ మేకర్ అవసరమైతే వెంటనే పేస్ మేకర్ వేయించేసుకోండి. ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతుంది. ఆరోగ్యశ్రీల్లో కొంతమంది కొన్ని హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ చేస్తారు, కొన్ని చేయరు. చేయనప్పుడు కాస్త ఎక్కువ డబ్బులవుతాయంటారు. పెట్టుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఇకపోతే బ్రెయిన్ వరకొస్తే చాలా మందికి బీపీ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ కొంత బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అది పర్వాలా. 85 దాటిన తర్వాత ఇది కొంచెం అక్యుములేట్ అయ్యి మతిమరుపు, డిమెన్షియా ఇట్లాంటివి వస్తాయి. ఈ భారతదేశంలో చాలా తక్కువ వెస్ట్‌తో కంపేర్ చేస్తే, కానీ ఇది అప్పుడప్పుడు చూస్తున్నాం. మల్టిపుల్ పారాలిటిక్ అటాక్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ జరిగిపోయి వీళ్ళకి తీవ్ర మతిమరుపు వస్తుంటుందని డిమెన్షియా అంటారు. సో, వీళ్ళకి ఆ మతిమరుపు వల్ల ఎక్కడేం చేస్తాం మర్చిపోతారు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, సంతకం ఉంటుంది. ఇట్లాంటివి పార్కిన్సోనిజం సంతకం పెట్టడం కుదరదు. ఇట్లాంటివి ముందే తెలుసుకొని బ్యాంక్ మేనేజర్‌తో, మీ లాయర్‌తో మాట్లాడి, నాకు ఈ ప్రాబ్లమ్ ఉన్నది, నేను మర్చిపోతుంటాను కాబట్టి వీటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, నేను లేకపోతే నాకు ఎవరన్నా నామినేట్ చేయొచ్చు, మీ భార్యనో లేకపోతే మీ క్లోజ్ ఎవరో ఒకళ్ళని, మీ క్లోజ్ చుట్టాలని ఎవరిని నామినేట్ చేసి ఈయనకి ప్రాబ్లమ్ ఉంటే ఇట్లాంటివి మీ సాయపడటానికి అట్లీస్ట్ మీ సంతకం మారిపోతుంటుంది కదా, ఇట్లాంటి సాయపడటానికి ఇంకొకళ్ళు మీరు సాయం తీసుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం. రెండోది, వీళ్ళ వయస్సుతో మాత్రమే షుగర్, బీపీ ఉంటే దానివల్ల ఇంకా ఎక్స్ట్రాగా నరాల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళ వల్ల కాలి స్పర్శ తెలియదు, కాలి కింద చెప్పు తెలియదు, నడుస్తుంటే స్పర్శ తెలియక కాలు జారి పడిపోతుంటారు, తుంటి ఎముకలు విరుగుతుంటాయి, ఆపరేషన్‌కు పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ముందుగా గ్రహించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎముకలు విరిగి ఆపరేషన్‌కి పోయేటటువంటి అవసరం లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు.